సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లు వెలువడిన నేపథ్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, పటాన్ చెరువు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్, మెదక్ పార్లమెంటు కాంటెస్ట్ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు సహా అన్ని ప్రజా సంక్షేమ పథకాల్లోనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. బచ్చిగూడెం భోజంగిరెడ్డి, బురిగారి అంజిరెడ్డి, ఇస్నాపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, లక్కడారం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బై ఎలక్షన్ అక్కడ కూడా 12,000 ఓట్లతోని టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ జూబ్లీ హిల్స్ లో కూడా చాలా హైప్ చేసుకున్నారు సోషల్ మీడియాలో. మేము గెలుస్తున్నాం అని చెప్పి వారు సోషల్ మీడియాలో హైప్ చేసుకున్నారు. కానీ మనము 25,000 ఓట్లతో గెలవడం జరిగింది. అది కూడా వారికి బుద్ధి రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మనము మన ఈ 2 మున్సిపాలిటీలో మన సోషల్ మీడియాని స్ట్రాంగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా హైప్ చేసి ఏదో ఒక ట్రెండ్ క్రియేట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మరి దాని వ్యతిరేకంగా మనం యాక్టివ్గా ఉంది. వారి అన్ని పోస్టులలో మనము అన్ని పోస్టులలో వివాదం పడేది అవసరం లేదు, కానీ క్లారిఫై చేసేది అవసరం ఉన్నది. మన స్ట్రాంగ్ పాయింట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా హైలైట్ చేసి సరిగా కౌంటర్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి. రోజు ఏం పోస్ట్ వస్తున్నాయి, దాన్ని ఏం కౌంటర్ చేస్తున్నామో, మనము ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ ఐడియా నువ్వే ఇచ్చినప్పుడు మన టీం అందరూ కూడా మంచిగా పూర్తి చేసుకుంటారు. సో ఇది ఒక మంచి అవకాశం మన కాంగ్రెస్ కార్యకర్తలు. నేను ఎక్కువ డీటెయిల్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ 22% నెగిటివ్ ఉండే, కానీ మనము ఆ ప్రచారం చేసిన తర్వాత మనకు 20% పాజిటివ్ వచ్చింది. అంటే 25,000 మెజారిటీతో గెలిచినామంటే మీరు అర్థం చేసుకొని ఎంత చక్కగా మనము అక్కడ క్యాంపెయిన్ పోల్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. నేను కూడా పట్టించు నియోజకవర్గాన్ని అనలైజ్ చేస్తే ఆ లాస్ట్ మినిట్లో పోల్ మేనేజ్మెంట్ ఇబ్బందులు ఉండడం వలన కాంగ్రెస్ పార్టీకి ఒక నష్టమైంది. లేకుంటే డెఫినెట్లీ మనం ఇక్కడ గెలిచే సీటు ఇది. ఒరిజినల్లీ ఇందిరాగాంధీ గారు ఎందుకు పెడుతున్నారంటే వారు ప్రధానమంత్రిగా మన దేశాన్ని మంచిగా నడుపు ఒక మంచి పేరు సంపాదించడం జరిగింది. ఇంకా పట్టణ ప్రత్యేకంగా ఒక లేబర్ ఏరియా, కార్మికుల ఏరియా, మీరు ఇప్పుడే చెప్పినట్టు మన నరసింహారెడ్డి గారు ఇంకా రాము గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల వైపే ఉంటుంది, కార్మికుల కోసం కొట్లాడుతుంది. నేను కూడా మా నాన్నగారు ఏదైతే కార్మికుల గురించి 50 సంవత్సరాలు కొట్లాడి వారి గురించి పనిచేసినారో నేను కూడా వారి దారిలోనే కార్మికులకు మంచిగా చేయాలని చెప్పి ఆ దశలో పనిచేస్తున్నారు. సో మనము ఈ 2 ఎలక్షన్లలో క్రమశిక్షణగా ఒక పట్టుదలగా లేదు, మనము ఎట్లనైనా గెలవాలని చెప్పి అందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. పెద్దలు ఏవైతే సూచనలు చేస్తారో ఆ సూచనలకు అనుగుణంగా మనం కలిసికట్టుగా ఏకతాటిగా పార్టీ క్రమశిక్షణ రహితంగా పెద్దలు చెప్పిన సూచనలను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ 2 మున్సిపాలిటీల్లో జెండా ఎగరవేశామని చెప్పేసి పెద్దలకు ఈ వేదిక పైనుంచి మాటిస్తున్నాము. తప్పకుండా 2 మున్సిపాలిటీ సుధాకర్ అన్న గారికి, ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి కాటా సీనన్న గారికి, ఈ సభను ఉద్దేశించి ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెంకటస్వామన్న గారికి మరియు నిర్మలక్క గారికి, మదన్న గారికి, ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి కాంగ్రెస్ అధినేతలు, అతిరథ మహారథులు, సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చినటువంటి మున్సిపాలిటీ గ్రామాల నుంచి ఎందుకు ఏర్పాటు చేసిరు, మన కాంగ్రెస్ జెండా మున్సిపాలిటీలో ఎగరవేయాలి. ఎవరు కూడా తారతమ్యాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీకి పనిచేసి అన్ని మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా చిన్న పెద్ద అందరూ కూడా కష్టపడి మన మున్సిపాలిటీలో గెలుచుకోవాల్సిందిగా కోరుకుంటూ, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్లకు ప్రాముఖ్యత వహిస్తూ సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా చెప్పారు ఒకటే జెండా. ఈ రోజు కూడా ముఖ్యంగా అందరూ మీడియా మిత్రులు కూడా, ఎందుకంటే అప్పటి నుంచి పొద్దు నుంచి కూడా ఇక్కడ ఉంది, నేను కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అని చెప్పి ఉన్న మీడియా మిత్రులకు కూడా మీరందరూ కూడా కాన్సెన్సీ కూడా ఒకటి ఉంది.
ఇటు శ్రీనివాస్ వర్గం కాడ శ్రీనివాస్ వర్గం నీలం మధు వర్గం అనే ఒక అభిప్రాయం ఉంది. కాడ శ్రీనివాస్ అన్న వర్గమైన నా వర్గం అనేది ఏం లేదు, ఒకటే వర్గం కాంగ్రెస్ వర్గం. కాంగ్రెస్ జెండా కింద పనిచేస్తాం, కాంగ్రెస్ వర్గంగా పనిచేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మనం గతంలో 10 ఏళ్లలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మనకు ఎన్ని అవమానాలు, మీకు ఎన్ని అవమానాలు, మనందరికీ కూడా ఎన్ని అవమానాలు జరిగినాయి చూడొచ్చు. ఇవి సుమారుగా ఇస్లాపూర్ మున్సిపాలిటీలో కొన్ని వేల కాలనీలు ఉంటాయి. అన్ని కాలనీలలో కూడా మౌలిక వసతులు చాలా ఇబ్బంది ఉంటాయన్నా, డ్రైనేజీలు అయినా సరే, ఎలక్ట్రికల్ లో వోల్టేజెస్, అదేవిధంగా సీసీ రోడ్లు, పార్కులు, ఇట్లనే ఇదే కాకుండా ఇక్కడ ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ కార్మిక కులం ఎక్కువ ఉంటుంది. ఈ పలాసర్ కాన్సెస్ లో మేజర్ ఉండే కులం కార్మిక కులం ఉంటుంది. కార్మికులకు కూడా చిన్న చిన్న ఎంప్లాయీలు 15,000 20,000 జీతాలు చేసి రూమ్ రెంట్లు కట్టుకొని ఇబ్బందులు ఉంటారు కదా. వాళ్ళకి గతంలో కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్తే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ రాలేదు. మనం కూడా మీరు క్యాబినెట్ లో మాట్లాడి ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలన్నా, పోలీస్ స్టేషన్ కొత్తగా పోలీస్ స్టేషన్, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలలో కూడా మినీ స్టేడియం యూత్ ఉన్నాయి కాబట్టి క్రికెట్ ఆడడానికి, వాలీబాల్, అదేవిధంగా ఇండోర్ గేమ్స్ ఆడడానికి కూడా ఉందన్నా. 5 మున్సిపాలిటీలలో కూడా మినీ స్టేడియంస్ కూడా ఇవ్వాలన్నా. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్లు ఇచ్చింది. ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు, నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మనం అన్ని కాలనీలలో కూడా కొబ్బరికాయలు కొట్టేసి ఆ మౌలిక వసతులు కూడా అన్ని కాలనీలలో కూడా ఏర్పాటు చేస్తే కాలనీలలో తిరుగుతుంటే మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇంకా 3 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఉన్నది. కౌన్సిలర్ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని కూడా కాలనీలకు ప్రజలకు కూడా చెప్పుకోవచ్చు, కౌన్సిలర్ అభ్యర్థులకు కూడా చెప్పుకోవచ్చు. మనం ఇవన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి కూడా మేజర్ గా కౌన్సిలర్ అభ్యర్థులు ఉంటారు, అందరూ కూడా ఒక మనవి, అందరం వచ్చి కూర్చొని కూడా కమిటీ వేసుకొని మీ అందరి అభిప్రాయాలు తీసుకొని కౌన్సిలర్ వచ్చిన వ్యక్తికి టికెట్ వచ్చిందనుకో, ఆయన ఈ వార్డులో వేసుకుంటే పక్క వార్డులో కూడా ఆయన ఓటు ఉంటాయి. ఆయన కూడా ఆ పక్క వార్డులో కూడా మన కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయించి గెలిపారు. ఒకరికొకరు సమన్వయం పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వేసి ఈ పలాసర్ కాన్స్టిట్యూన్సీ లో కూడా 5 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి కార్యకర్తలము, నాయకులము సమిష్టి కృషితో పనిచేయాలి. ఒకటే జెండా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్తున్నాం. మనకు అభివృద్ధి గురించి కూడా రేవంత్ అన్న ఇప్పుడు మన 6 గ్యారెంటీలలో కూడా అన్ని కూడా చేస్తున్నాం, చేసి చెప్పాలి. ఎందుకంటే ఇస్లాపూర్ మున్సిపాలిటీలో శ్రమేణిలో వివిధ కాలనీలు ఉన్నాయి. ప్రతి కాలనీలో కూడా మీరు పోతే 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. ఆ కరెంట్ కూడా 800 రూపాయలు ఒక్కొక్కరికి నెలకు ఆదాయం నుంచి వాళ్ళు సేవ్ చేస్తున్నామని చెప్పాలి. మనం చేసే పనులన్నీ కూడా చెప్పాలి. గతంలో కూడా ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి అయిందంటే కూడా ఇందిరాగాంధీ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తుంటే మీడియాలో ఇంటి సైడ్ మన భాషమైన ఇండస్ట్రీస్, రింగ్ రోడ్డు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి వేరే కూడా తీసుకొని చెప్పాలని చెప్తున్నా. ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా సమిష్టిగా గెలిపించుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై కాంగ్రెస్. ఈ అవకాశం మున్సిపల్ కొత్త రావచ్చు కానీ ఎలక్షన్ ఏం కొత్త కాదు. మీరందరూ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం పరంగా మనమందరం కూడా ప్రజల మధ్యలో పోతున్నాం. మనం ఇచ్చే పథకాలను కూడా ప్రజలకు చేర్చే విధంగా మరి మన కర్తవ్యం నెరవేరుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ 2 కూడా కొత్త మున్సిపాలిటీ కాబట్టి మీరందరూ కూడా ప్రజల మధ్యలో ఉండి ఏది అడిగినా కానీ ఇప్పుడు మన మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్తారు, ఏది అడిగినా కాదనకుండా ప్రజలకు చేయాల్సిందే. గత ప్రభుత్వం ఏం చేసింది, మీరు మా పార్టీ కాదు, మేము మీకు పని చేయమని ముఖం ముందే అని చెప్పేసింది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇది ప్రజాపాలన, నువ్వు ఏ పార్టీ అన్నా కానీ మేము చేసే బాధ్యత. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటే అందరిని కూడా కన్న తల్లిలాగా చూసుకునే పార్టీ ఇది, ఎవరిని కూడా తక్కువ చూపు చేయకుండా. కాబట్టి మనకు ఆ ధైర్యం మన పార్టీ ఇస్తుంది కాబట్టి ఏదైనా చేద్దాము అని చెప్పండి. మీకే ఇన్ఛార్జ్ ప్రజల్లో ఎంత ఆనందం ఉందో చూస్తున్నాం. గృహప్రవేశాలు అక్కడక్కడ చేస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే స్పందన చూస్తుంటే మనకెంతో ధైర్యం వస్తుంది. మేము జన్మలో కూడా ఇల్లు కట్టుకోకుండా, మీ స్థలం ఉన్నా కట్టుకోకుండా పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇల్లు కట్టిస్తుంది. ఎక్కడైతే తాత ముత్తాతలు ఉన్నారో అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే జీవించడానికి మాకు చాలా సంతోషం ఉంది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఏదో మూలకి ఇచ్చేసి ఫోన్కి రానికనే ఛార్జీలు అయిపోయి సమయం కూడా మరి వృధా అయ్యింది. అది ఎవరికి ఇచ్చింది అనేది కూడా మనందరికీ తెలుసు.
మరి అలాంటి ప్రభుత్వం మాది కాదని దమ్ము ధైర్యంతో మీరందరూ ప్రజల ముందు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఇప్పుడు అవకాశం దొరకాలని దయచేసి మరి సర్పంచ్ ఎలక్షన్ ఎంతమంది లేకుండా పర్వ ఉండదు, ఏమి కనుక అంతగా మనం పట్టించుకోము. కానీ ఈ ఎలక్షన్ పార్టీ గుర్తు ఉంటుంది కాబట్టి పకడ్బందీగా మనం ప్లాన్ చేసుకోవాలి. మరి ప్రతిపక్షాన్ని మనం చేయించుకోవాలి అంటే దయచేసి నిలబడే క్యాండిడేట్లు ఎవరన్నా కానీ మరి అవకాశం మీకు ఇచ్చినప్పుడు మీ తోటి వాళ్ళు ఆశించినప్పుడు వాళ్ళని సహకరించండి, వాళ్ళని సమన్వయం చేసుకోండి. గ్రూపులు చేసుకోకుండా ఏకంగా పార్టీలో ఒక్కరు ఉండేటట్టుగా చేసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా కౌన్సిల్ కావాలి. ఇలా బీఫామ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా కౌన్సిలర్ గెలిచి మరి చైర్మన్ మనం ఈ మున్సిపాలిటీలో రెండిట్లో కూడా మరి జెండా ఎగిరేయాలని మీ అందరినీ ప్రాధాన్యపడుతూ మరి ఎలాంటి తావియకండి. అవకాశం ఇస్తే ఎదుటి పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఏదో మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మార్పించి వాళ్ళ పార్టీలో తీసుకోవడానికి అవకాశం ఇస్తారు. కానీ ఇంకా అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా 3 ఏళ్ళు ఉంటాం. ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా కూడా ముందుకు పోయి 5 ఏళ్ళు ఉండే అవకాశం మనకున్నది. తొందరపాటు వల్ల ఏదో చెప్పిన వల్ల ఏదో ఆశ వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మరి మార్పు చేర్పు చేసుకోకుండా మన పార్టీకి ఇక ముందు కూడా మీరందరూ కష్టపడితే మీకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. నేను ఇక్కడున్న అధికారులు స్టేజ్ పైన ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎవరికైనా 2-3 ఒక్కొక్కరు వార్డులు నిలబడితే వాళ్ళని గుర్తించి మరి ముందు వచ్చే అవకాశాలు వాళ్ళకు కల్పించే విధంగా మనం అందరం కృషి చేద్దాం. వాళ్ళకు కూడా ధైర్యాన్ని సపోర్ట్ ఇద్దాం పార్టీ పరంగా తెలియజేసుకుంటూ. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మనందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. మనందరం కూడా ఏ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళని, ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పెద్దలని, ప్రతి గ్రామం నుంచి మాజీ సర్పంచుల్లో, మాజీ ఎంపీటీసీల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్లని వారందరినీ కూడా ఏకతాటి మీద కూర్చొని మీరే మీ గ్రామాలల్లో ఎన్ని కౌన్సిలర్లు వస్తే అన్ని కౌన్సిలర్లు మీరు కూర్చోబెట్టి మాట్లాడి మరి మీ అందరు కూడా పేరు తీసుకురమ్మని చెప్పడం జరిగిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఇప్పటికీ అన్ని దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క దగ్గర 2, 3, 4 అనే విధంగా కూడా మీరందరూ కూడా అభ్యర్థులు ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా డిసైడ్ చేయలేదు. మేము ఇంకా మాట్లాడలేదు, ఇంకా చర్చించలేదు. మేము మొత్తం పెద్ద మనిషి దృష్టికి తీసుకెళ్ళి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మరి ఇక్కడ ఏ వర్గాలు లేవని చెప్తా ఉన్నా. ఇది ఎవరు అవుతున్నాడు ఏదో వర్గం అని చెప్పి లేదు తీసులాట్ అయితే ఉన్న ముంచుకోపోదాం అనేది ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ ఏ వర్గాలు లేవు. మాకు ఉన్నటువంటి నాయకుల క్లారిటీ ఉన్నాక ఈ అవతలోడు ఏదో ఒక ప్రయత్నం చేసి ఏదో ఇలా గుంపటుందని చెప్పో ఆ వర్గమనో ఈ వర్గమనో లేదు. ఒకటే వర్గం, అది కాంగ్రెస్ పార్టీ వర్గం. ఆ కాంగ్రెస్ పార్టీ జెండా కింద మోసిన కార్యకర్తలు వదులుకోకుండా ఈరోజు తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల వచ్చిన వాళ్ళకు కూడా తప్పకుండా వాళ్ళకు కూడా సమన్వయం చేసే విధంగా ముందుకు సాగుతాం తప్ప ఇంగ్లీష్ విషయం గుర్తు చేసుకోవాలి. ఇది ఎవరి గురించి చేస్తున్నాం మనందరం కూడా. ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు వాళ్ళు టీఆర్ఎస్ మనందరినీ కూడా కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, మన ఊర్లో ఉన్నటువంటి గడ్డం జాగాలు, భూములు, ఇల్లు అనవసరంగా లిటిగేషన్ చేసి మీ అందరికీ కూడా పోలీసులు కేసులు చేసి మీ అందరికీ కూడా ఇబ్బందులు పెట్టిన విషయం మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు కేవలం అట్లాంటి పరిస్థితి రావద్దు. ఈ రోజు ప్రభుత్వం మన ఉంది. రేపు కౌన్సిలర్ గా, రేపు చైర్మన్ గా మీ అందరు కూడా గెలుచుకుంటే ఆ ప్రభుత్వం నుంచి నిధులతో మీ గ్రామాలలో మీరు రేపు అభివృద్ధి చేయొచ్చు. మీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి మీకు ఒక గొప్ప పేరు వచ్చే విధంగా నడుస్తుంది తప్ప వేరేది జరగదు. కాబట్టి మీ అందరూ కూడా సమిష్టిగా ఉండండి. ఈయన ఏ విభేదాలు లేవు. తప్పకుండా మేమందరం కూర్చొని మాట్లాడతాము. నిజంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకు అక్కడ ఎవరైనా బలహీనంగా ఉన్నట్టే అక్కడ గెలిచే పరిస్థితి ఉంటే ఆ బలమైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఏదో రూపంలో న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామని తప్ప వాళ్ళ మీద వదులుకొని ఇంకొకరికో ఇచ్చి త్యాగం చేసి మీరు తప్పదాకా కూర్చోమని అనేది చెప్పాను. ఎందుకంటే మీ అందరి బాధ, నా బాధ, అందరి బాధ 15 మనందరం కూడా తెలుసు. మనం ఈ రోజు వరకు కూడా బాధలు పడుతూనే ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఏంటంటే మీరు మళ్ళీ ఇబ్బంది పడేసి రేపు పొద్దుగాల ఎవరికో చైర్మన్ అయితే రేపు పొద్దుగాల రేపు ఒక 26 ఇస్లాపూర్లో 26 కౌన్సిలర్లు ఉన్నాయి. 26 కౌన్సిలర్లు రేపు పొద్దుగాల
14 సంవత్సరాలు మనం గెలుచుకోవాలి. ఒక 12 వచ్చి 1-2 రాకుండా రేపు పొద్దుగా 4 తీసుకొని కూడా పనిచేయదు మనకి. కాబట్టి మన చైర్మన్ ఉంటే మనం ఆర్థికంగా రేపు కాంట్రాక్ట్ కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, మనందరం కూడా రేపు పేదవాళ్ళకి రేషన్ కార్డులో, పెన్షన్లో, ఇంట్లో, ఇంద్రామిల్లో ఏదో ఒకటి వాళ్ళకి ఇప్పించి మీ అందరూ కూడా రేపు పొద్దుగా అని నవ్వుతా ఉన్నారు. ఏమైనా ఇక్కడ సైనికులు కూడా ఏమైనా బడల కాడికి ఏమైనా వాళ్ళు ఏమైనా లీవ్ పెట్టినా ఇక్కడ పంపించి అక్కడ ఏమైనా రాజప్ప గారికి ఏమన్నా అక్కడ కాపలా కాసి పోయేసి కాదంటే లేదన్నా మళ్ళీ టీఆర్ఎస్ లో పోతుందని చెప్పి అంటే రాజకీయాలనే మొన్న కూడా చెప్పిన నాయకుడు అంటే మా నాయకుడు ఈయన అని చెప్పుకునే విధంగా కళ్ళెక్కించుకొని చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప ఇలాంటి అక్కడిక్కడ రాకుండా ఈ జెర్సీ పాటు ఈ విధంగా ఉండే నాయకులు మనకు అవసరం లేదు. మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనం మొన్నటి వరకు ఆలోచన చేయలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లో మరి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ చేసిండు, కానీ కార్యకర్తలు బాధపడ్డా సరే నిలబడరు తప్ప ఎక్కడ కూడా చేయి జారలేదు. మరి ఈ రోజు కూడా మనకు మంచి రోజులు వచ్చినాయి. మన పెద్దలు కూడా అన్ని విషయాలు అన్ని మనం తృప్తంగా చెప్తారు. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ లో ఏం చేస్తున్నారు? కాపలా కుక్కర్ లెక్క ఎవరింట్లో పంచాయతీ అవుతుంది, కాంగ్రెస్ లో ఎవరింట్లో పంచాయతీ రాత్రి ఏమైనా తీసుకొని పోడు ఇలాంటివి లేదు. టీఆర్ఎస్ ఉన్నోకే మన కళ్ళు వేసుకుంటే మన టీఆర్ఎస్ లో జాయిన్ చేసిన పరిస్థితిలో ఉన్నోళ్ళు రేపు పొద్దుగా మనం ఏం గెలుస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి మనం చాలా బలంగా ఉన్నాం. ఈరోజు ఇస్లాంపూర్ గ్రామ పంచాయతీగా ఉన్న సర్పంచ్ మనమే, ఎంపీడీసీ మనమే గెలుచుకున్నాం. కాబట్టి రుద్రాలను ఎంపీడీసీ మనమే గెలుచుకున్నాం. కాబట్టి మనందరం కూడా ఇస్లాంపూర్ మున్సిపాలిటీ కానీ ఇంద్రేశం మున్సిపాలిటీలో చాలా బలంగా ఉన్నాం. తప్పకుండా 2కి 2 పెద్దల సమక్షంలో